హాయ్, నేను మీ సంధ్యని. నేను రోజు డైలీ అనమాట మార్నింగ్ 4:00కి అండ్ 3:30 అలాగ లేస్తాను. లేస్తే ఎక్కువ పని ఉంటే కనుక 3:30 టైంకి లేస్తాను, లేదంటే 4కి లేస్తాను. లేచి ఫస్ట్ అయితే రైస్ అయితే కడిగేసి గ్యాస్ మీద అయితే పెట్టేస్తాను. ఫస్ట్ అయితే అన్నం కడిగి పెట్టేస్తాను అన్నమాట. బియ్యం అయితే కడిగి పెట్టేసాను గ్యాస్ మీద. ఇంకా స్లోగా ఇంకా పని అయితే ఇంకా కర్రీ చేయాలి కాబట్టి ఇంకా కర్రీకి కావాల్సినవి అన్నీ తీసుకుంటున్నాను. ఏం కర్రీ చేయాలని ఆలోచిస్తే ఇంక ములక్కాయలు అయితే ఉన్నాయి అనేసి ములక్కాయలు అండ్ బంగాళదుంప కావాల్సినవి అన్నీ తీసేసుకొని ఇంకా వంట స్టార్ట్ చేస్తాను. ఇంకా జాయిగాను బయట చూసారా చాలా చీకటిగా ఉంది, అలాగే చాలా గాలి కూడా వేస్తుంది. నేనైతే వర్షం వస్తుందేమో అనుకున్నాను, తీరా వాన రాలేదు, ఏమీ రాలేదు. 2 చినుకులు పట్టి ఆగిపోయింది. సో ఇంకా అలాగా కంటిన్యూ చేస్తూ ఉల్లిపాయలు కట్ట కోసేసాను. బయట అయితే చల్లటి గాలి వేస్తుంది, అంత మాట లోపలికి బయటకి అయితే తిరుగుతున్నాను. జాయిగా ఇదైతే అయిపోతుంది. ఒక పక్క అన్నం ఉడుకుతుంది, ఒక పక్కన అయితే కర్రీకి అయితే స్టార్ట్ చేస్తాను. ముందుగా దాగబెట్టేసి మేము విడివిడిగాను వంటకాల్లో చూపించేలాగా ముందు నూనె వేసి తర్వాత పసుపు వేసి అలాగైతే మేము అయితే చూపించము, కలిపి వండేస్తాము. ఇంకా అలాగే దాకైతే పెట్టేసి మనం కోసుకున్న ఉల్లిపాయలు, బంగాళదుంపలు, పచ్చిమిర్చి అండ్ టమాటా అయితే వేసేసి మనకి అసలే గరిటెట్టి అంతమాట తిప్పుతూ బాగా ఇష్టం అన్నమాట. బాగా తిప్పేసి అలా గిట్టించుకొని అది దాకేసి కొడితే ఆ సౌండ్కి అందరూ లెగాలి. నేను ఒక్కదాన్ని లేతే సరిపోదు కదా, నాతో పాటు అందరూ లెగాలనేసి పదే తెగ కొట్టేస్తూ ఉంటాను. అలాగా అప్పుడప్పుడు బయట గాలికి ఆస్వాదిస్తూ అలాగొచ్చాను. కోళ్ళు అయితే తెగేసేస్తున్నాయి. లైట్ అయితే చాలు, కోళ్ళు అయితే తెగేసేస్తూ ఉంటాయి పొద్దున్నే. ఇంకా అలాగా రొటీన్ అయితే అయిపోయింది. ఇంకా జాయిగా అయితే అన్నం అయితే ఉడికిపోయింది. ఇంకా పాలు ఒకటి కాయాలి. క్యారేజీ వలన పొద్దున్నే లేచి ఇంకా వండేసుకోవాలి. క్యారేజీ ఉన్నా లేకపోయినా సరే పొద్దున్నే టయానికి లేచి వండేసుకుంటే పిల్లలు లేచే టయానికి నాకు పని అనేది రిలీఫ్గా ఉంటుంది. మళ్ళీ మా అయ్యగారు లేచారంటే మనకైతే పని అయితే అవ్వదు. లేకపోతే ఆయన చేతికి మొబైల్ ఇచ్చేసి ఇంకా అలాగా కూర్చోబెట్టేసి మనం పని స్టార్ట్ చేసుకోవాలి. అందుకనేసి ఇంకా వాళ్ళు వేసేటప్పటికే వంట చేయడము, గిన్నెలు ఏమన్నా ఉంటే తోమేసుకుంటాము. నాకైతే నైటు పడుకునే ముందే అన్ని గిన్నెలు తోమేసుకుంటాం అయితే నాకు అలవాటు. పొద్దున్నే లేచి గిన్నెలు తోముకొని వంట చేయాలంటే మనకైతే నచ్చదు. సో అందుకనేసి నేను నైట్ పూర్తి చేసేసుకుంటా. మార్నింగ్ లెగ్గానే మార్నింగ్ పని ఫ్రెష్గానైతే మొదలు పెడతాను. జాయిగానైతే తెల్లారుతుంది. చూడండి చక్కగా గాలి వేస్తుంది కదా, అటు సైడ్ అయితే చాలా మబ్బేసింది. కాకపోతే వాన రాదని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, అలాగే అనుకున్నాను. జాగా చినుకులు పడ్డాయి కానీ రాలేదు. ఇంకా కర్రీ అయితే ఉడికిపోయింది. ఇంకా పులుపేసేసి ఇంకా కాసేపు మగ్గనిచ్చి ఇంకా ఫైనల్గా ఇంకో పక్క పాలు అయితే పెట్టేశాను. పిల్లలు వేసేటప్పుడు పాలు కావాలి కాబట్టి పాలు అయితే గ్యాస్ మీద పెట్టేశాను. ఇలా మా బుడ్డోడు అయితే లేచిపోయాడు. మా బుడ్డోడు లేచాడంటే ఇంకా నాకు ఏ పని అవ్వదు. ఇంకా అందుకనేసి ఇంకా ఆయనకి ఫోన్ అయితే ఇచ్చేసి నేను ఏం చేశానంటే ఇంకా క్యారేజీ పెట్టడం అవన్నీ చేయడం, ఇంకా వీడియోని అయితే తీయలేదు. ఇంకా ఆయన చేతికి ఫోన్ ఇచ్చేసి గిన్నెలు కట్ట తోమేసుకొని క్యారేజీ పెట్టేసి, మనకి ఎప్పుడు వండిన గిన్నెల్లోనే వంటలు అవి ఉంచడం నాకు ఇష్టం ఉండదు. వేరే గిన్నెలోకి మార్చేసుకొని గిన్నెలన్నీ తోమేసుకొని నీట్గానైతే ఉంచుకోవాలి. గ్యాస్ అయితే తోమేసి కడిగేసాను. అది బాగుంది. ఫైనల్లీ ఇదండి మా ఇల్లు. నచ్చితే లైక్ కొట్టండి.